ఆచార్య గారు మీ దగ్గరికి వద్దాం. మనం చూస్తున్నాము కాంగ్రెస్ సర్కార్ ఏదైతే ఏర్పడినప్పటి నుంచి కూడా గత ప్రభుత్వం ఏవైతే చేసిందో నిర్ణయాలు తీసుకున్నారో, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మరొకటి కావచ్చు, అదేవిధంగా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి నేను చెప్పినట్లు దీనిలో పూర్తిగా అవినీతి జరిగిందని చెప్పారు. దానికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేశారు. లేటెస్ట్గా ఏదైతే ఈ కార్స్ ఉందో దీనికి సంబంధించి కూడా 50 కోట్ల రూపాయలు ముందుగా అడ్వాన్స్గా ఇచ్చారు. ఎందుకు గత ప్రభుత్వం ఈ రకంగా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఇది ఎవరి ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది అంటే ఏం చెప్తారు? గత ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మూడోసారి మళ్ళీ టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, మా చీకటి రహస్యాలు బయటికి రావు, ఈవోలు కూడా బయటికి రావు, ఎలాంటి ఆధారాలు లేనటువంటి వ్యవస్థని వారు గత 10 సంవత్సరాలు నిరాఘాటంగా ఏకఛత్రాధిపత్యంగా ఏదైతే అవినీతిని 10 సంవత్సరాలు కొనసాగించిందో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ నెల రోజులలో కొన్ని ఎంక్వైరీలు లేకపోతే సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేసే విషయం కానీ వీళ్ళు ఇవాళ చేస్తున్నటువంటి ప్రక్రియ ఇది డే టైం మాత్రమే చేస్తే వీళ్ళకి 5 సంవత్సరాలు కూడా సరిపోదు ఆ 10 సంవత్సరాల అవినీతిని పూర్తిగా బయటికి తీసేటువంటి సమయం. కాబట్టి ఇందుకు సందేహం లేదన్నట్టు ఈ 10 సంవత్సరాలలో డిపార్ట్మెంట్ జరిగిన అవకతవకలు వీటన్నిటిని కూడా 24 గంటలు అధికారులని పరుగులు పెట్టి ఏదైతే అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతోటి వాస్తవాలని బయటికి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటే తప్ప ఇవన్నీ కూడా బయటికి రావు. దీంట్లో నిజం లేదనేటువంటిది కాదు. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి ప్రమేయంతో కొన్ని జరిగింటాయి, మంత్రుల ప్రమేయంతో కొన్ని జరిగింటాయి, అధికారులు కూడా అడ్డం పెట్టుకొని వాళ్ళు కొన్ని చేసింటారు. వీటన్నిటిని కూడా బయటకి ఇవ్వాలంటే ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి చేస్తే మనం స్వాగతిస్తాం, సంతోషిస్తాం. కానీ ఇవాళ హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయాలని చెప్పడం, ఫైల్ అని ఏదైతే అధికారుల ఆఫీసుల పైన దాడులు చేసి వాటన్నిటిని కూడా రికవరీ చేసుకోవడం కొంతవరకు సంతోషం అనిపిస్తుంది. కానీ వాటన్నిటిని ఇంకా లోతుగా పరిశీలించి దీంట్లో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా నిజాలు తేలితే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. ఇలా అవినీతి జరిగిందా లేదా అనేది బయటకు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా వాస్తవం తెలుస్తుంది. అంతేగాని ఇవాళ ఇవి జరుగుతున్నాయి, దీన్ని ఇవాళ ఈ ఎంక్వైరీలు కావచ్చు ఇవన్నీ చేసుకుంటూ కాలయాపన చేస్తూ సంక్షేమ పథకాలను అమలు చేయటంలా మళ్ళీ ఇవన్నీ కూడా పెండింగ్ పడ్డాయి. ఇలా రైతు బంధు కావచ్చు, లేకపోతే ఇండ్ల విషయం కావచ్చు, ఇతరత్ర లబ్ధిదారులకు రేషన్ కార్డు, ఇవన్నీ కూడా ఏవైతే ఈ మధ్యలో అప్లికేషన్స్ తీసుకున్నారో వాటి మీద కూడా స్పెషల్ ఆఫీసర్స్ పెట్టి ఓకే చారి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. చారి గారు ఒక్క నిమిషం, చారి గారు ప్లీజ్, ఆచార్య గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఎస్ తాడు శ్రీనివాస్ గారు నమస్తే అండి.